యూపీఆర్ న్యూస్ తెలుగు ఛానెల్. పేరు చెప్పగానే క్షీరసాగర మథనం గుర్తుకు వస్తుంది. ఇంతకీ పురాణాల్లో చెప్పుకునే ఆ పాము భూమిపై సంచరించిందా? గుజరాత్లో శాస్త్రవేత్తలకు లభించిన ఆ పాము శిలాజాలకు దానికి సంబంధమేంటి? 4.7 కోట్ల ఏళ్లు, 1000 కేజీల బరువు, 50 అడుగుల పొడవు. ఇది గుజరాత్లో శాస్త్రవేత్తలకు లభించిన అతిపెద్ద పాముకు సంబంధించిన శిలాజాలు చెప్పే కథ. ఇంత పెద్ద పామా అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఆ కాలంలో ఇంత భారీ సైజున్న పాములు సంచరించేవి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ కాలానికి అనకొండ ఎలానో ఆ కాలానికి ఆ జీవి అలా ఉండేది. ఇది ఇంత భారీగా ఉండబట్టే దీనికి వాసుకి అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఈ పేరుకు ఉన్న పౌరాణిక ప్రాశస్త్యం వల్ల అందరి దృష్టి ఇప్పుడు దీనిపై పడింది. ఈ పాము విషయం ఇప్పుడు బయటకు వచ్చి ఉండవచ్చు. కాని దీని శిలాజాలు మాత్రం గుజరాత్లోని ఓ బొగ్గు గనిలో ప్రొఫెసర్ సునీల్ వాజ్పేయికి 2005లోనే లభ్యమయ్యాయి. అప్పట్లో దానిపై పరిశోధనలు చేశారు. అవన్నీ పెద్ద ఆకారంలో ఉన్న మొసలికి చెందినవిగా భావించారు. తరువాత వేరే వాటికోసం పరిశోధనలు చేపట్టడంతో ఈ పాముకు సంబంధించిన పరిశోధనకు బ్రేక్ పడింది. అప్పటినుంచి ఆ ఆధారాలు అన్ని ల్యాబ్లోనే ఉండిపోయాయి.